హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు మనమైతే మన నిక్కిని కృష్ణుల్లా మార్చేద్దాం. అసలు మనం కృష్ణాష్టమిని ఎందుకు చేసుకుంటామో చిన్న స్టోరీలా చెప్పేస్తాను, వీడియోని చివరి వరకు చూసేయండి. మన హిందూ సాంప్రదాయాల్లో కృష్ణునికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎలాగంటే, తల్లులకి బాలకృష్ణుల్లా, చిన్నివారికి చిలిపి కృష్ణుల్లా, స్త్రీలకు గోపికా వల్లభునిలా, పెద్దవాళ్ళకి గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు మన చిలిపి కృష్ణుడు. అందుకే కృష్ణాష్టమి అంటే మన ఇంట్లో వారి పుట్టినరోజులా మన పిల్లలకి కృష్ణుని వేషం వేస్తూ ఎంతో సంతోషంగా జరుపుకుంటాము. శ్రీకృష్ణుణ్ణి శ్రీ మహావిష్ణువు 8వ అవతారంలా పురాణాల్లో చెప్పబడింది. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణుని అవతారం ఎంతో విశిష్టమైనదని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఆ రోజున ఆ శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైన అటుకులు, వెన్న, పాలు, పెరుగు, మీగడ వంటి వాటిని నైవేద్యంగా పెట్టడం వలన ఆ శ్రీకృష్ణుని వాటిని ఆరగించి మనకి తన అండదండాల్ని ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదిస్తాడని కూడా పురాణాల్లో చెప్పబడినది. శ్రీకృష్ణుని వెన్న కోసం ఉట్టిలోని కుండల్ని పగలగొట్టేవాడు కాబట్టి అదే రీతిలో శ్రీకృష్ణాష్టమి రోజున భక్తులు వారి ఇంట్లో పూజని నిర్వహించి ఉట్టిని ఏర్పాటు చేసి దానిని పగలగొట్టే విధానాన్ని సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు. మన ఛానల్కి అయితే 11,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నిక్కి కృష్ణుడి గెటప్లో ఎలా ఉన్నాడో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.